నమస్తే అండి. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. రీసెంట్గా వరలక్ష్మి వ్రతం అయింది కదండి. ఈ వ్రతం నేను ఎలా చేసుకున్నానో, ఏమేమి చేశానో అన్ని విషయాలు ఈ వీడియోలో మీతో పంచుకోబోతున్నాను. ఈ వీడియోలో ఆడవాళ్ళు అస్సలు చేయకూడని కొన్ని తప్పుల గురించి కూడా షేర్ చేస్తానండి. పూజలు పేరు చెప్పి మనం చేసే తప్పుల వల్ల మన ఆరోగ్యాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం. ఆ తప్పులు ఏంటో తెలుసుకునే ముందు ఈ వ్రతం నేను ఎలా స్టార్ట్ చేస్తానో చూసేయండి. వ్రతం ఎలా చేసుకున్నానో, ముత్తైదులకు తాంబూలం ఎలా ఇచ్చానో, కలసాన్ని ఏ రోజు కదిపానో అన్ని విషయాలు చాలా క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతం ఆగస్టు 28న వచ్చింది. కానీ శాస్త్రం ప్రకారం వరలక్ష్మి వ్రతం అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారమే చేసుకోవాలంటారు. కాబట్టి క్యాలెండర్లో 28 వచ్చినా పండితులు 21నే చేసుకోవాలని నిర్ణయించారు. ఈ విషయం నాకు 18వ తారీఖున తెలిసింది. అప్పటి వరకు నేనేమనుకున్నానంటే 28 అంటే చాలా టైం ఉంది, ఈలోగా నాకు పీరియడ్ టైం కూడా అయిపోతుంది, అది అయిపోయిన తర్వాత ఇల్లంతా డీప్ క్లీనింగ్ చేసుకోవచ్చులే అనుకున్నాను. లక్కీగా నాకు ఆగస్ట్ 15కే పీరియడ్ టైం అయిపోయింది. ఇంకా టైం ఉంది కదా అని బిజినెస్ చూసుకోవడం, కొన్ని డ్రెస్సులు ఉంటే అవి కుట్టుకోవడం చేశాను. సడన్గా 18వ తారీఖుని అత్తయ్య ఎలా చెప్పింది, అందరూ 21నే చేసేసుకుంటున్నారంట, మనం కూడా 21నే చేసేసుకుందాం అంది. నాకేం చెప్పాలో అర్థం కాలేదు. అంటే 2 రోజుల్లో ఇంట్లో పనులన్నీ చేసేయగలనా అనిపించింది. సరే ఎలా అయినా సరే 2 రోజుల్లో మొత్తం పనులన్నీ ఫినిష్ చేసేవాళ్ళని ఇంటి పని అయితే స్టార్ట్ చేశాను. వీలైనంత వరకు నేనేం చేస్తానంటే ఏ పండగకైనా సరే అప్పటికప్పుడు కాకుండా 10 రోజుల ముందే అన్నీ శుభ్రం చేసేసుకుంటాను. కానీ ఈసారి టైం ఉంది కదా అనుకుంటే ఇలా జరిగింది. టైం ఉంటే కొంచెం ప్రశాంతంగా నిదానంగా చేసుకుంటాం. టైం లేదనుకోండి హడావిడిగా చేయాల్సి వస్తుంది. ఈసారి అయితే నా పనులు అన్నీ హడావిడిగానే అయ్యాయి. లాస్ట్ టైం సండే పెట్టాల్సిన వీడియో కూడా హడావిడిగానే చేసి పెట్టాను. ఆగస్ట్ 20న వీడియో అప్లోడ్ చేయాలి. ఆ వీడియో నాకు ఆగస్ట్ 18కి కంప్లీట్ అయింది. ఆ వీడియో కంప్లీట్ చేసేసిన వెంటనే ఇంటి పని స్టార్ట్ చేశాను. అంటే ఈ పనులన్నీ బుధవారం నుండి స్టార్ట్ చేశామన్నమాట. బుధవారం ఇల్లంతా బూజులు దులిపేసి దేవుడి గదికి మాత్రమే సున్నం వేశాను. ఆ రోజే బట్టలు దుప్పట్లు కూడా ఉతికేశాను. ఈ పనులన్నీ అయిపోయిన తర్వాత ఆ రోజు నైట్ గోరింటాకు పెట్టేసుకున్నాం. పెరట్లో గోరింటాకు చెట్టు ఉందండి. ఫస్ట్ సిరికి పెట్టేసి తర్వాత నేను కూడా పెట్టుకున్నాను. ఏ పండగకైనా సరేనండి గోరింటాకు 2 రోజుల ముందే పెట్టుకోవాలి. తర్వాత రోజు ఇలా డెకరేషన్ పనులు, కిచెన్ క్లీనింగ్ ఏవో ఒక పనులు ఉంటాయి కాబట్టి గోరింటాకు ముందుగానే పెట్టుకోవాలి. ఇది వ్రతానికి ముందు రోజు అండి. సిరి పూజ గదికి డెకరేషన్ చేస్తుంది. నేనేమో ఆ టైంలో స్టోర్ శుభ్రం చేసేసాను. ఈ పనులన్నీ అయ్యేసరికి ఆ రోజు 1 గంట అయిపోయింది. మొత్తం 3 ప్లేసుల్లో క్లీన్ చేయాలి. ఇంటి దగ్గర, ఈ స్టోర్ దగ్గర, ఇంకో షాప్ రెంట్కి తీసుకున్నాం కదండి అక్కడ కూడా చేయాలి. కానీ టైం లేక షాప్ దగ్గర క్లీన్ చేయలేదు. పైగా 2 రోజులు ఆ షాప్ దగ్గర ఖాళీ లేదులేండి. కొన్ని ప్రీమిక్స్లు అయిపోతే అవి కూడా ఆ 2 రోజులే తయారు చేసాము. గురువారం నైట్కి ఆల్మోస్ట్ పనులన్నీ అయిపోయాయి. నైట్ 1 గంట వరకు పనులు చేయడం వల్ల తెల్లవారుజామునే లేవలేకపోయాను. లేచేసరికి 6 అయిపోయింది. లేచిన వెంటనే ఫస్ట్ వాకులు తుడిచేసి కల్లాపు జల్లి ముగ్గులు పెట్టేశాను. ఓకేనండి, ఈ వీడియోలో ఆడవాళ్ళు చేసే తప్పులేంటో చెప్తానన్నాను కదండి. ఇప్పుడు మనం చేసే ఆ తప్పులేంటో చూద్దాం. నార్మల్గానే ఆడవాళ్ళకి ఇంట్లో చాలా పని ఉంటుంది కదండి. ఇక పండుగలు వస్తే పని డబుల్ ఉంటుంది. ఏ రోజు కూడా ఖాళీ లేకుండా ఉండే ఆడవాళ్ళు ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా కొన్ని తప్పులు చేస్తున్నారు. ఆ తప్పులేంటో ఇప్పుడు చెప్తానండి. చాలామందికి ఒక సెంటిమెంట్ ఉంటుంది. పూజ పూర్తయ్యే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా పూజ చేసుకోవాలని అనుకుంటారు. ఎక్కువ శ్రమ లేని ఆడవాళ్ళకి, ఉదయాన్నే వంట పని ఇంటి పని లేని ఆడవాళ్ళకైతే కొంచెం పర్వాలేదండి. ఏ పని ఉండదు కాబట్టి లేచిన వెంటనే స్నానం చేసేసి పూజ చేసుకుంటారు. వీళ్ళు 7-8 లోపు టిఫిన్ తినేయచ్చు. ఉదయం లేచిన దగ్గర నుండి ఇంట్లో పని చేసుకుంటూ ఇంకోవైపు వంట చేస్తూ పిల్లలకి లంచ్ బాక్సులు పెట్టి వాళ్ళు స్కూల్కో కాలేజ్కో వెళ్ళిన తర్వాత ఇల్లంతా సర్దుకొని వంటగది కూడా క్లీన్ చేసుకొని స్నానం చేసి పూజ చేసే టైం 8, 9 లేదా 10 అయిందనుకోండి. అప్పటి వరకు ఏమీ తినకుండా ఈ పనులన్నీ చేసేవాళ్ళు ఉంటారో. ఎన్ని పనులున్నా ఆ రోజు పండగైనా పబ్బమైనా సరేనండి, ఏమీ తినకుండా తాగకుండా అసలు ఉండొద్దు. దీపం పెట్టే వరకు టిఫిన్ తినొద్దు. కానీ కాయో పండో పాలో జ్యూసో నానబెట్టుకున్న బాదం పప్పు ఏదో ఒకటి, లేదంటే మొలకలు కట్టిన పెసర్లో శనగలో ఏవో ఒకటి తింటూ తాగుతూ పని చేసుకోవాలి. అన్నింటికంటే లేచిన వెంటనే గ్లాస్ మంచినీళ్ళు తాగడం కంపల్సరీ.
ఉదయం 10 అయ్యేసరికి 2-3 గ్లాసులు నీళ్ళైనా తాగాలి. తర్వాత మన ఆరోగ్యానికి మేలు చేస్తే ఏదో ఒక సాత్విక ఆహారం తీసుకోవాలి. ఓకేనండి, నెక్స్ట్ ఏంటో తెలుసుకునే ముందు వాకిట్లో ముగ్గులు అన్నీ పెట్టేశాక నా బ్లౌజ్ కూడా వచ్చేసింది. టైం లేక బ్లౌజు బయటే కుట్టించుకున్నానండి. ఈ అబ్బాయి బ్లౌజులు చాలా అంటే చాలా బాగా కుడతాడండి. నేను టైలరింగ్ నేర్చుకున్నది తన దగ్గరేనండి. మాకు తెలిసిన అబ్బాయేలండి, వరుసకి మరిదవుతాడు. తనకి కూడా అసలు ఖాళీ ఉండదండి. నైట్ అంతా కుట్టి ఉదయం తీసుకొని వచ్చాడు. తను ఫ్యాషన్ డిజైనర్ అండి, అందుకే నా డ్రెస్సులన్నీ అంత నీట్గా కుట్టుకోగలుగుతున్నాను. ప్రీవియస్ వీడియోలో కాలర్ నెక్ డ్రెస్ కుట్టుకున్నాను కదండి, అలా నా డ్రెస్సులు, సిరీ డ్రెస్సులు అన్నీ నేనే కుట్టుకోగలుగుతున్నాను. సరేనండి, ఏమీ తినకుండా తాగకుండా 10 అయ్యే వరకు ఎందుకు ఉండకూడదు అంటున్నానంటే, పని చేసేవాళ్ళకి ఓపిక ఉండాలంటే ఏదో ఒక మంచి ఆహారం తింటూ పని చేసుకోవాలి. ఓపిక లేక నీరసంగా పని చేసుకునే కంటే ఏదో ఒకటి తిని యాక్టివ్గా పని చేసుకోవడమే మంచిది. పైగా ఇంట్లో మనం బాగుంటేనే మన ఫ్యామిలీ కూడా బాగుంటుంది. ఏదైనా సరేనండి, మన ఆరోగ్యం తర్వాతే మిగతావన్నీ. ఆరోగ్యం బాగుందనుకోండి, పూజలు, నోములు, వ్రతాలు, తీర్థయాత్రలు అన్నీ తిరగచ్చు, చేయొచ్చు. కాబట్టి ఏమీ తినకుండా పూజ చేసుకోవాలి అనుకునే ఆడవాళ్ళు ఒకసారి మీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించుకోండి. నేను ఒకసారి చాగంటి గారి ప్రవచనాల్లో కూడా విన్నానండి, ఉపవాసం ఈశ్వర అనుగ్రహం కోసమేనని, ఈశ్వర అనుగ్రహమే ప్రసాదమని. సద్గురు గారు అయితే ఇలా చెప్పారు, ఉన్నత స్థితికి వెళ్ళాలంటే మన శరీరాన్ని, మన మనసుని శుద్ధిగా సమతుల్యంగా ఉంచుకోవడం చాలా చాలా అవసరమని. ఇక గరికపాటి గారు అయితే కటిక ఉపవాసం ఉండమని ఏ శాస్త్రం కూడా చెప్పలేదని చెప్పారు. మన లోపల ఉండే జీవుడికి ఆహారం తప్పకుండా ఇవ్వాలటండి. ఆ జీవుడు కూడా దేవుడేనటండి. కృష్ణుడు భగవద్గీతలో కూడా చెప్పాడటండి, వాళ్ళు బాధ పెడుతూ నన్ను కూడా బాధ పెడుతున్నారని. ముఖ్యంగా ఆడవాళ్ళ కోసం మరీ మరీ చెప్పారు, ఆడవాళ్ళు కటిక ఉపవాసాలు చేయకూడదని. ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరగా మన మనసుని పెట్టాలని. ఉపవాసం చేశామనుకోండి, మన మనసు దేవుడిపై కాదు మనపైనే ఉంటుంది, ఎప్పుడెప్పుడు తినాలా, ఎప్పుడెప్పుడు తాగాలా అని. అందుకని మజ్జిగో మంచినీళ్ళలో తాగి భగవంతుడిని తలుచుకుంటూ ప్రశాంతంగా మన పని చేసుకోవాలి. ఉదయం లేచిన తర్వాత వాకిట్లోనూ పెరట్లో తులసమ్మ దగ్గర ముగ్గులు పెట్టి అలంకరించుకునేలోగా అత్తయ్య ప్రసాదాలు తయారు చేసేసింది. పిల్లలేమో గుమ్మానికి పసుపు రాసి తోరణాలు కట్టి పూజ గది డెకరేషన్ చేశారు. ప్రసాదాలు అయితే 5 రకాలే చేసామండి. తీపి గారెలు, చప్పటి గారెలు, పులిహోర, పరమాన్నం, కుడుములు చేసాము. ఇవి చేసి పక్కన పెట్టుకున్న తర్వాత నేను శారీ కట్టుకొని పూజ స్టార్ట్ చేశాను. లాస్ట్ ఇయర్ వైజాగ్ వెళ్ళినప్పుడు ఈ శారీ నాకు మా చుట్టాల అమ్మాయి పెట్టిందండి. ఇంట్లో ఈ శారీ ఉంది కదా అని కొత్తగా శారీ తీసుకోలేదు. ఉదయం మా మరిది బ్లౌజ్ తెచ్చిచ్చాడు కదండి, అది ఇదే అనమాట. ఇలా హాల్టర్ నెక్ కుట్టించుకున్నాను. నాకు శారీ కట్టుకోవడం మరీ అంత పర్ఫెక్ట్గా రాదండి, ఏదో అలా ట్రై చేశాను. శారీ లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి కట్టుకున్నాను, మళ్ళీ ఈ వరలక్ష్మి వ్రతానికి కట్టుకున్నాను. లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతానికి మన సబ్స్క్రైబర్ మహాలక్ష్మి గారు శారీ ప్రజెంట్ చేశారు. ఈ సంవత్సరం మా చుట్టాలమ్మాయి ఇచ్చిందే కట్టేసుకున్నాను. ఒకవేళ ఇవి లేకపోతే 200తో 300తో శారీ కొనేసుకునేదాన్ని. లక్ష్మీ కటాక్షం కలగాలంటే 10,000 పెట్టి పట్టుచీర కట్టుకుని వ్రతం చేస్తేనో బంగారంతో పూజ చేస్తేనో కలగదండి. సంసారాన్ని ఎవరైతే పొదుపుగా చేసుకుంటారో వాళ్ళకే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కలిగిన వాళ్ళు 8,000 పెట్టి పట్టుచీర కొనుక్కున్నా బంగారం కొనుక్కున్నా తప్పులేదు.
ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ లక్ష్మీ కటాక్షం ఉంది కాబట్టి. కానీ లేని వాళ్ళు కూడా వాళ్ళలాగే మనం కూడా చేసుకోవాలని, లేకపోయినా సరే ఆడంబరాలకు పోతున్నారు. మన ఇంట్లో జరిగే ఏ శుభకార్యమైనా సరే మనకు ఉన్నంతలోనే చేసుకోవాలి. మనం చేసే తప్పుల్లో ఇదొకటి అనమాట. ఇక ఇంకో పెద్ద తప్పు ఏంటో తెలుసా అండి? ఇంట్లో పూజ ఉందనో, పక్కింట్లో బర్త్డే ఫంక్షన్ ఉందనో, ఎదురింట్లో హల్దీ ఫంక్షన్ ఉందనో, టూర్ వెళ్ళాలనో పీరియడ్స్ని డిలే చేసుకుంటున్నారు. ఇది చాలా చాలా తప్పండి. ఇది కూడా సృష్టి ధర్మమేనండి. పీరియడ్స్ని ఆపుకోవడం అంటే ప్రకృతికి వ్యతిరేకంగా వెళ్తున్నట్టే. ఈ ట్యాబ్లెట్స్ చాలామంది ఏదో చాక్లెట్స్లా మింగేస్తున్నారు. కొంతమంది అయితే ఎక్కడ పీరియడ్ వచ్చేస్తుందేమోనని వరుసగా 2-3 రోజులు మింగేస్తున్నారు. దీని ప్రభావం సిటీస్లో ఎలా ఉందో తెలియదు కానివ్వండి, పల్లెటూర్లలో అయితే గట్టిగానే ఉందండి. మీరు విన్నారో లేదో కానివ్వండి, రీసెంట్గా ఒక అమ్మాయి పీరియడ్స్ని డిలే చేసుకోవడానికి ట్యాబ్లెట్స్ వేసుకుందటండి. లోపల బ్లడ్ క్లాట్ అయ్యి ఆ అమ్మాయి చనిపోయిందటండి. దయచేసి ఇలాంటి పిచ్చి పనులు చేయకండి. బాగా ఎమర్జెన్సీ అయ్యి తప్పదు వేసుకోవాలి అనుకుంటే తప్ప అసలు ఈ ట్యాబ్లెట్స్ వేసుకోకూడదు. ఒకవేళ పూజ కోసమే వేసుకోవాలనుకుంటే నెలకు 30 రోజుల్లో 5 రోజులే పీరియడ్ టైం, ఇంకా 25 రోజులు ఉన్నాయి కదా. ఈ 25 రోజుల్లో ఏదో ఒక రోజు ప్లాన్ చేసుకోవచ్చు. పూజలు వ్రతాలు చేసేటప్పుడు మన ఆరోగ్యమే కాదండి, పర్యావరణాన్ని కూడా పాడు చేసి ఇంకో తప్పు చేస్తున్నాం. డెకరేషన్ కోసం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ డెకరేషన్ ఐటమ్స్తో డెకరేషన్ చేసి పండగ అయిపోయినప్పుడు అవన్నీ తీసి బయట రోడ్లపైన, చెత్త కుప్పల్లోనూ, నదులు కాలువల దగ్గర పడేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే తాంబూలం ఎలా ఇచ్చానో చూడండి. ముత్తైదులకు పసుపు కుంకాలతో పాటు శనగలు కూడా ఇస్తాం కదండి. ఆ శనగలు ఇవ్వడం కోసం నేను అరిటాకులతో చిన్న బుట్టల్లాగా తయారు చేశాను. ఈ బుట్టలు పిన్ చేయడానికి స్టాప్లర్ వాడకుండా కొబ్బరి పుల్లలతో పిన్ చేశాను. అలాగే పసుపు కుంకాలు ఇవ్వడానికి ప్లాస్టిక్ కవర్స్కి బదులుగా వైట్ పేపర్ తీసుకొని ఆ వైట్ పేపర్ని చిన్న సైజులో కట్ చేసుకొని అందులో పసుపు కుంకాలు చిన్న పొట్లంలో చుట్టేసి ప్యాక్ చేసేసాను. ముత్తైదులకు ఇవ్వాల్సిన ఆకు, వక్క, పువ్వులు, గాజులు, జాకెట్ పీసు అన్నీ ఒక అరిటాకులో పెట్టి తయారు చేసిన అరిటాకు బుట్టలో శనగలు వేసి తాంబూలం రెడీ చేశాను. శుభప్రదమైనవి, మంగళకరమైనవి, ఆర్భాటం కోసమో అందంగా కనిపించడం కోసమో కాకుండా పవిత్రంగా భావించేస్తే పర్యావరణానికి హాని కలగకుండా పవిత్రంగా మట్టిలో కలిసిపోతాయి. పూజలు పండుగలు అయిపోయిన తర్వాత మీరుండే చుట్టుపక్కల వాతావరణాన్ని గమనించండి. పూజకి వాడిన పూజా సామాగ్రి, పువ్వులు, ఆకులు, తోరణాలు, ప్లాస్టిక్ కవర్లు బయట రోడ్లపైన ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటాయి. అలా జరగకుండా ఉండడం కోసం పూజ చేసిన నిర్మాల్యాన్ని కూడా నేనేం చేస్తానో చూడండి. దానికంటే ముందు ముత్తైదులకు తాంబూలం ఎలా ఇచ్చానో చూడండి. వ్రతం పూర్తి అయిపోయిన తర్వాత ఇల్లంతా ఆవు పేడతో తయారు చేసుకున్న ధూప్ స్టిక్స్తో ఇల్లంతా ధూపం వేసుకుని అందరం కలిసి భోజనం చేసేసిన తర్వాత ముత్తైదులకు తాంబూలం రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ముత్తైదులను తాంబూలం తీసుకోవడానికి రమ్మని చెప్పి పిలిచాను. ముత్తైదులు వచ్చిన తర్వాత వాళ్ళ కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నాను.
విధంగా ముత్తైదులకు తాంబూలం ఇచ్చేసిన తర్వాత శనివారం రోజు అంటే తర్వాత రోజు డెకరేషన్ కోసం వాడిన మామిడాకులు, అమ్మవారి దగ్గర పెట్టిన నిర్మాల్యం అంతా ఓ బొట్లో వేసుకున్నాను. లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం కూడా నేను ఇలానే చేసుకున్నానండి. కాకపోతే అప్పుడు ఈ ఇంటి పనులన్నీ కొంచెం ముందుగానే చేసుకున్నాను కాబట్టి అప్పుడు హడావిడి లేకుండా ప్రశాంతంగా చేసుకున్నాను. ఈ సంవత్సరం అన్ని పనులు 2 రోజుల్లోనే చేసుకోవడం వల్ల కొంచెం హడావిడిగానే చేసుకోవాల్సి వచ్చింది. లాస్ట్ ఇయర్ అయితే అమ్మవారిని ఇలా అలంకరించుకున్నానండి. లాస్ట్ ఇయర్ మా ఇంటి వరలక్ష్మి వ్రతం మీలో ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. లాస్ట్ ఇయర్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో రెండింటిలో మీకు ఏది బాగా నచ్చిందో కూడా కామెంట్ చేయండి. కలశాన్ని అయితే శనివారం రోజు కదిపానండి. శనివారం తలస్నానం చేసి ముందు రోజు పెట్టిన నిర్మాల్యం తీసేసి మళ్ళీ ఫ్రెష్గా పూలు పళ్ళు పెట్టి దీపం పెట్టుకున్నాను. దీపం కొండెక్కిన తర్వాత నిర్మాల్యంతో పాటు కలశాన్ని కూడా తీసేసి నిర్మాల్యం అంతా బొట్లో వేసుకున్నాను. రీసెంట్గా నేను మంగళసూత్రాలు తీసుకున్నాను కదండి, అవే అమ్మవారి దగ్గర పెట్టుకున్నాను. వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారి దగ్గర పెట్టుకున్నాక తాడు గుప్పించుకుందాంలే అని ఇప్పటి వరకు తాడు గుప్పించుకోలేదు. పసుపు తాడు ఎలా గుప్పించుకున్నానో కూడా ఈ వీడియోలోనే చూపించేస్తాను. ఏ పూజ చేసినా ఎంతో భక్తి శ్రద్ధలతో మనకున్న పనులన్నీ పక్కన పెట్టి ఎంతో భక్తితో పూజ చేస్తాం. తీరా ఎంత భక్తితో పూజ చేసిన తర్వాత నిర్మాల్యాన్ని ఒక ప్లాస్టిక్ కవర్లో వేసి నదుల్లోనూ సముద్రాల్లోనూ పడేస్తుంటాం. వినాయక చవితికి అయితే నేను అసలు అవి చూడలేనండి. నాకు తెలియకుండానే నా కళ్ళల్లోంచి కన్నీళ్ళు వచ్చేస్తాయి. నవరాత్రులు పూజలు అందుకున్న గణపయ్య మన కాలు కూడా పెట్టలేనంత మురికి నీటిలో చెత్త చెదారాల మధ్య గణపయ్యతో పాటు నిర్మాల్యాన్ని కూడా నిమజ్జనం చేస్తారు. మరి నేనైతే మా పసుపు గణపయ్యను ఎలా నిమజ్జనం చేశానో చూడండి. వ్రతానికి ముందు పసుపుతో గణపయ్యను చేసి ఫస్ట్ గణపతి పూజ చేస్తాం కదండి, ఆ పసుపు గణపయ్యను ఇలా మా బావిలోనే సమర్పించాను. అలాగే కలశంలో పోసిన నీళ్లను కూడా మా పెరట్లో ఉన్న తులసమ్మకి సమర్పించాను. దేవుడంటే శిలారూపంలో ఉన్నాడో పటాల రూపంలో ఉన్నాడో అనుకుంటాం. మనకి కనిపించని వాడే దేవుడు అనుకుంటాం. కానీ మనం పీల్చే గాలి, మనం తాగే నీరు, మనం ఉండే ఈ నేల తల్లి, అగ్ని, ఆకాశం, ఈ పంచభూతాల్లోనే దేవుడు ఉంటాడు. మనకి పూజా ఫలితం దక్కాలంటే, అమ్మవారి అనుగ్రహం పొందాలంటే, లక్ష్మీ కటాక్షం కలగాలంటే, ఫైనల్గా మనం బాగుండాలంటే ప్రకృతిని కాపాడుకోవాలి. ప్రకృతిని కాపాడుకోవడం అంటే మనల్ని మనం కాపాడుకోవడమేనండి. ఇక నిర్మాల్యాన్ని అయితే పెరట్లో ఒక కుండ పెట్టుకొని ఆ కుండలోనే నిర్మాల్యాన్ని వేసేసాను. ఈ కుండలో వేసిన నిర్మాల్యం 2-3 నెలలకి కంపోస్ట్గా తయారవుతుంది. ఆ కంపోస్ట్ని తులసి కుండీలో వేసుకొని ఎరువుగా వాడుకోవచ్చు. డెకరేషన్ కోసం ఇలా మెటల్స్ కానీ, పిన్నులు కానీ, ప్లాస్టర్ కానీ వాడితే కనుక అవి సపరేట్గా తీసి బయట తిరిగి ఆవులకి, గేదెలకి ఆహారంగా పెట్టచ్చు. నేను బయట ఎక్కడ పడేయట్లేదు కాబట్టి డైరెక్ట్గా కుండలోనే వేసేస్తున్నాను. ఇవి చిన్ని పరిమాణంలో ఉన్నాయి కాబట్టి తుప్పు పట్టి తొందరగానే మట్టిలో కలిసిపోతాయి. అందుకే కుండలోనే వేసేసాను. అలాగే నా చేతికి కట్టుకున్న తోరాలు కూడా కుండలో వేసేసాను. మన సంప్రదాయాలు, మన పండుగలు భావితరాలకు ఆదర్శంగా ఉండాలి కానీ భారం కాకూడదనే ఉద్దేశంతోనే తెలియని వాళ్ళకి తెలిసేలా అవగాహన కల్పించడం కోసమేనండి నా ఈ చిన్న ప్రయత్నం. ఓకేనండి, వ్రతం అంతా అయిపోయిన తర్వాత నేను మా వారు కలిసి సూత్రాలు గుచ్చేసుకున్నాము. ఏంటోనండి, నా ఒక్కదాన్నే గుచ్చుకోవాలనిపించలేదు. అందుకే మా వారి హెల్ప్ తీసుకున్నాను. సూత్రాలు గుచ్చేసుకున్నాక తాడు మెళ్ళ వేయమంటే ఓసారి చేసిన తప్పుని ఇంకోసారి చేయమంటావా అన్నట్టుగా మా వారు నవ్వుకున్నారు. నేనైతే ఈ జన్మలోనే కాదండి, వచ్చే జన్మలో కూడా మా వారే కావాలని కోరుకుంటున్నాను. భగవంతుడికి ఎవరికేమి ఇవ్వాలో అన్నీ తెలుసండి. మన పని మనం ధర్మంగా చేసామనుకోండి, అన్నీ ఆయనే చూసుకుంటాడు.
ఒకసారి పెట్టినా 2 సార్లు పెట్టినా తప్పదు. ఇలా 100 సార్లు పట్టు తప్పదు. సరేనండి, అందరూ అమ్మవారి అనుగ్రహంతో ఎల్లప్పుడూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియో ఇంతేనండి. వీడియో లాస్ట్ వరకు చూసేశారు అంటే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో మనం చేసే తప్పులేంటో చెప్పాను. నేను చెప్పినవన్నీ రైట్ అనిపించాయో రాంగ్ అనిపించాయో మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మా ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి. నమస్తే.